హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కొందరు అడ్డుకోవడం శోచనీయమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభానీ అన్నారు. గురువారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్ నజీర్, మహబూబ్ సుబానీ, కాకా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కొందరు అడ్డుకోవడం శోచనీయం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఆయన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారుడు. అసలు కళాకారులకి ప్రాంతీయ అనేది ఉండదు. వాళ్ళు అందరి వారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అడ్డుకోవడం వల్ల ఆయన ఖ్యాతికి వాటిల్లే నష్టమేమీ లేదు. అడ్డుకున్న వాళ్ళకే అపఖ్యాతి. ప్రపంచం మెచ్చిన కళాకారుడు, ప్రాంత సీమలకు ఆతిథుడు. భాషలు దాటి, కుల మతాలు దాటి, దేశాలు దాటి ఆయన గానంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మన తెలుగువారు అయినందుకు గర్వపడాలి, గౌరవించుకోవాలి. అంతేగాని ఇలా ప్రవర్తించడం తగదు. బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఒక ప్రాంతానికి చెందదు, భారతదేశానికి చెందుతుంది. మహాకవి గుర్రం జాషువా గారు చెప్పినట్లు, సుకవి జీవించు ప్రజల నాలుకలపై నా అన్నట్టు సినిమా పాటలు ఉన్నంత కాలం బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటారు, ప్రజల గొంతుల్లోన, వారి మనసుల్లోన. ఆయన విగ్రహం ఏర్పాటు చేయకూడదని కొందరు అనడం అది కళను అర్థం చేసుకోలేని వారి బాధాకరమైన వైకల్యం. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గొప్ప కవి అన్న అభిమానంతో ఆడిటోరియంకి పెట్టుకుంటే లేని అభ్యంతరం, ఎటువంటి ప్రాంత భాషా వైషమ్యాలు లేకుండా ఆయన గానంతో మంత్రబుద్ధులను చేసిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అదే రవీంద్ర భారతిలో పెడితే వివాదం సరికాదు.